హలో హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్‌లో ఇలా వస్తుంది చూసుకోండి ఒకసారి. ఓకే. ఇట్లా ఎఫెక్ట్ వస్తుంది చూసుకోండి. మళ్ళీ ఇట్లా వస్తుంది ఎఫెక్ట్ చూసుకోండి. ఇలా ఉంటుంది. ఓకే. ఇంకా లాస్ట్‌లో మనకు 2 ఎఫెక్ట్స్ ఉంటాయి మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు ఇట్లా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్‌కి వచ్చేసి ఇక్కడ మన 9.4 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో లాస్ట్‌లో చెప్తాను. ఓకే. కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మీడియా ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే. సేమ్ ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ ఎన్ని ఉంటే అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఓకే. సేమ్ వీడియో ఎండ్ వరకు. ఓకే. నేను వీడియో ప్లే స్కిప్ చేస్తాను. మీరు ఫొటోస్ మొత్తం వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఓకే. ఫొటోస్ మొత్తం వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసింది. మొత్తం స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఫోటోకి ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫోటో ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో అనేది ఇలా రిప్లేస్మెంట్ అవుతుంది. ఓకే. ఇలా. ఓకే. సేమ్ అలా ఫోటో రిప్లేస్మెంట్ పెట్టేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ నెక్స్ట్ ఫోటో ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఫోటో అనేది రిప్లేస్మెంట్ చేసి మిడిల్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే. ఇలా వస్తుంది. సేమ్ ఫోటో బ్యాక్ పెట్టేసుకున్నా మీరు ఈ వరకు ఫొటోస్ మొత్తం రిప్లేస్మెంట్ పెట్టేసుకోండి ఇక్కడ వరకు. ఓకే. మన 7.21 మిల్లీ సెకండ్ దగ్గర వరకు ఫొటోస్ అన్ని రిప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఓకే. ఇక్కడ మనకు 2 ఫొటోస్ ఎఫెక్ట్స్ ఇక్కడ డబుల్ బిట్ మార్క్స్ దగ్గర 2 ఎఫెక్ట్స్ ఉంటాయి చూసుకోండి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది. ఫస్ట్ ఎఫెక్ట్ దగ్గరకు వచ్చేసి 8.4 మిల్లీ సెకండ్ దగ్గర ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీలేట్ చేసుకోండి. ఓకే. కాపీలేట్ చేసుకుంటుంది ఇక్కడ మన 9.12 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో ఉంది కదా, ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ స్టైల్ పక్కన పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే. పేస్ట్ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమింగ్ అనేది ఇలా తగ్గించుకోండి. సేమ్ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 10.7 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటోకి పేస్ట్ చేసేస్తుంది. ఓకే. పేస్ట్ చేసుకొని ఫోటో అనేది కొద్దిగా జూమింగ్ తగ్గించుకోండి. ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 11.25 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్. ఓకే. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటో పేస్ట్. ఫోటోని జూమింగ్ అనేది ఇలా తగ్గించుకోండి. ఓకే. సేమ్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటోకి వీడియో ఉండే వరకు 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. వీడియో కొద్దిగా స్కిప్ చేస్తాను. ఫస్ట్ ఎఫెక్ట్ వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 ఫోటో ఇచ్చి గ్యాప్ ఇచ్చి 1 ఫోటోకి యాడ్ చేసుకున్నారు కదా, యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసింది. ఇక్కడ డబుల్ బిట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మనకు సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, 8.7 మిల్లీ సెకండ్ ద్వారా ఈ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఇక్కడ కింద 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. ఓకే. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 10.3 మిల్లీ సెకండ్ వరకు గ్యాప్ ఇచ్చినాం కదా, ఎందుకంటే ఎఫెక్ట్ యాడ్ చేయకుండా ఉన్న ఫోటో ఆ ఫోటోకి యాడ్ చేసుకోండి ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ పేస్ట్. ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. సేమ్ వీడియో ఎండ్ వరకు 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటోకి లాస్ట్ వరకు ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ మనకు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.